హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ బడితల మారికుమార్. ఈరోజు మన వాయిస్ ఆఫ్ లా యూట్యూబ్ ఛానల్లో SC/STలోని సెక్షన్ 3 సబ్సెక్షన్ 2 క్లాస్ VA ప్రకారం ఏ విధంగా శిక్ష, ఏ విధంగా IPCలోని మరియు BNSలోని సెక్షన్ వస్తే ఆ యొక్క సెక్షన్ వర్తిస్తుందో, ఆ యొక్క సెక్షన్కు బెయిల్, నాన్ బెయిలబుల్, శిక్ష అనే దాని గురించి ఈరోజు మన వాయిస్ ఆఫ్ లాలో తెలుసుకుందాం. ఈ యొక్క SC/ST POA యాక్ట్ 1989 మరియు సవరణ చట్టం 2015, 2016 ప్రకారం సెక్షన్ 3 సబ్సెక్షన్ 2 క్లాస్ VA ప్రకారం ఎవరైనా అగ్రవల్ల కులానికి చెందిన వ్యక్తులు, అనగా BC, OC, మైనార్టీ కులానికి చెందిన వ్యక్తులు ఈ యొక్క SC/STలోని సుమారు 100 కులాలలోని ఒక వ్యక్తిని కానీ, ఒక సమాజాన్ని కానీ, ఒక వ్యవస్థను కానీ ఉద్దేశపూర్వకంగా కులం పేరుతో దూషిస్తూ, అందరిలో అవమానపరుస్తూనే ఉద్దేశపూర్వకంగా మరణాయుధాలతో గాయపరచాలనే ఉద్దేశంతో దాడి చేసి గాయపరిస్తే IPC సెక్షన్లని 326 లేదా 307లు వర్తిస్తాయి. ఆ యొక్క 326 కానీ 307 కానీ మరికొన్ని సెక్షన్లు వర్తించినప్పుడు ఈ యొక్క 32VA అనే SC/ST PO యాక్ట్లోని సెక్షన్ వర్తిస్తుంది. ఈ యొక్క సెక్షన్ SC/STలోని దళితులను, హక్కులను, అవమానాలను, వారికి జరిగిన అన్యాయాన్ని గుర్తిస్తూ ఈ యొక్క సెక్షన్ పనిచేస్తుంది. ఈ యొక్క సెక్షన్లో గాయపడిన వ్యక్తికి న్యాయం చేస్తూ SC/ST జిల్లా కోర్టు శిక్ష విధిస్తూ ఆ యొక్క గాయం కలిగించిన BC, OC, మైనార్టీలోని వ్యక్తికి 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు లేదా యావజ్జీవ శిక్ష విధించే విధంగా ఈ యొక్క సెక్షన్ వర్తిస్తుంది. కావున నా దళిత సామాజిక వర్గమా, మీకు జరిగినటువంటి అవమానాన్ని, మీపై జరిగినటువంటి దాడిని వివరిస్తూ మీ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో మీరు రాసే కంప్లైంట్ ఆచితూచి నిదానంగా మీకు జరిగినటువంటి అన్యాయాన్ని, మీతో పాటు ఉన్న సాక్ష్యాలను నీట్గా, క్లుప్తంగా రాసి మీరు కంప్లైంట్ ఇస్తే అక్కడ ఉన్నటువంటి SSO గారు కంప్లైంట్ను SC/ST PO యాక్ట్ సెక్షన్ 3 సబ్సెక్షన్ 2 క్లాస్ VA ప్రకారం నమోదు చేసి ఉన్నతాధికారి అయినటువంటి DSP లేదా SP అధికారులు ఆ యొక్క కేసును విచారించి ముద్దాయిలను అరెస్టు చేస్తూ ఛార్జ్షీట్ వేస్తారు. ఈ యొక్క సెక్షన్ 3 సబ్సెక్షన్ 2 క్లాస్ VAలో ముద్దాయికి, అనగా అక్యూజ్డ్కు కేసిన్ బెయిల్ ఇచ్చే చట్టం కాదు. ఇది కోర్టు నుంచి మాత్రమే బెయిల్ తీసుకోదగ్గ సెక్షన్. కావున ప్రతి ఒక్కరూ సెక్షన్ 3 సబ్సెక్షన్ 2 క్లాస్ VA ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి SHO గారు కానీ, DSP గారు కానీ కేసిన్ బెయిల్ ఇస్తే ఆ యొక్క కేసిన్ బెయిల్ను కోర్టులో CA వేసి తీసుకొని ఆ CA కాపీని హైకోర్టులో వేస్తే ఖచ్చితంగా ఆ యొక్క బెయిల్ రద్దు అవుతుంది. ముద్దాయి ఖచ్చితంగా శిక్షించబడతాడు, రిమాండ్ చేయాల్సిందే. కావున ప్రతి ఒక్కరి చట్టాన్ని తెలుసుకొని ముందుకు సాగాలని మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తా. నేను మీ బడితల మారికుమార్. నమస్కారం.